హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయితే ముగిసింది. దీంతో ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్కి రంగం సిద్ధం చేసి కెప్టెన్సీ పోటీదారులను అయితే ప్రకటించడం జరిగింది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా తనూజ, రీతు, దివ్య, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ అలాగే నిఖిల్ ఈ 6 మంది కెప్టెన్సీలో పోటీ పడటం అయితే జరిగింది. అయితే గత కొన్ని వారాలుగా తనూజ కెప్టెన్సీ చివరి మెట్టుపై బొక్కబోర్లా పడడం, కెప్టెన్ కాకుండా పోవడంతో తనూజ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఈ వారం ఖచ్చితంగా నేను కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నాను అంటూ ముందే అంటే కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాకముందే పలువురి వద్ద చెప్పింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఇమ్మాన్యుయల్ మాత్రం టాస్క్ ప్రారంభం కాగానే టాస్క్ నుంచి తనూజానే మొట్టమొదటగా తప్పించడం అయితే జరిగింది. దీంతో తనూజ ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. ఇంతకీ బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఏమిటి అంటే అందరూ గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ ఇచ్చిన సర్కిల్ అవుట్ సైడ్ ఉండాలి. బజర్ మోగానే సర్కిల్ మధ్యలో ఉన్నటువంటి వస్తువుని ఎవరైతే ముందుగా పట్టుకుంటారో వారు కెప్టెన్సీ రేస్లో ఉన్న మిగిలిన వారిలో నుంచి ఒకరిని తప్పించవచ్చు. అలా పలు బజర్స్ తర్వాత చివరి వరకు ఎవరైతే మిగులుతారో వారే ఈ వారం కెప్టెన్ అంటూ చెప్పడం అయితే జరిగింది. అంటే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ని రౌండ్స్ వైజ్గా మాత్రమే కేవలం 10 నిమిషాల్లో తేలిపోయే టాస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ టాస్క్ అనుకున్నంత సులువు కాదు. అంటే ఎవరైతే మిడిల్లో ఉన్న వస్తువును మొదటగా పట్టుకుంటూ ఉంటారో వారు ఇతరులు అయినటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తీసేసి తాము కెప్టెన్ అవ్వడానికి ప్రణాళికలు రచించవచ్చు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటగా బజర్ మోగానే ఇమ్మాన్యుయల్ అతి కష్టం మీద ఆ వస్తువును చేజింకించుకోవడం అయితే జరిగింది. దీంతో అందరూ కూడా స్ట్రాంగ్ అనుకున్నటువంటి నిఖిల్ని ఇమ్మాన్యుయల్ తొలగిస్తాడు అనుకుంటే ఇమ్మాన్యుయల్ మాత్రం వారి ఆలోచనలకు విరుద్ధంగా మొదటగా తనూజాని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఇది హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనిది అని చెప్పవచ్చు. దీంతో తనూజ కూడా షాక్ అయింది. ఇప్పటికే నామినేషన్స్లో కళ్యాణ్ తనూజాని నామినేట్ చేయలేదని పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాస్క్లో భాగంగా ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ నీకు నాపైన ఏమైనా ఉందా ఇమ్ము అంటే నీకు నాపైన ఏముంటుంది, ఏమీ లేదు, నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టమే, నేనే మళ్ళీ వచ్చి మాట్లాడతాను కదా అంటూ ఇమ్మాన్యుయల్ తనూజాని కూల్ చేసే ప్రయత్నం చేయడంతో తనూజ మరోసారి ఇమ్మాన్యుయల్ని నమ్మింది అని చెప్పవచ్చు. అయితే నమ్మిన ఇమ్మాన్యుయలే తనూజాని నట్టేట ముంచేసి కెప్టెన్సీ టాస్క్లో మొట్టమొదటగానే తీసేయడం అయితే జరిగింది. మరి ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ రేస్ నుంచి తనూజాని తొలగించడంపై, తనూజ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.